ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ వరల్డ్ స్టేజ్ పైన ఇండియా ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇండియా ఎంత ఇండిపెండెంట్గా ఉంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. రీసెంట్గా జర్మన్ దేశ మీడియా, ఇండియన్ మీడియా కాదు, అమెరికన్ మీడియా కాదు, జర్మన్, యూరప్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన జర్మన్ మీడియా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్లో ఏం రాసి ఉంది అంటే, గత వారం రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ అయిన ఈ ట్రంప్ దాదాపు 4 సార్లు మన మోడీ గారితో ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ మోడీ గారు ట్రంప్తో మాట్లాడడానికి ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇదే జర్మన్ మీడియా పబ్లిష్ చేసిన ఆర్టికల్. నిన్న ఈ ఆర్టికల్ ట్విట్టర్లో తెగ వైరల్ అయ్యింది. దీని గురించి ప్రపంచం మొత్తం డిస్కస్ చేసింది. దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ట్రంప్ కాల్ బట్ మోడీ డజంట్ ఆన్సర్. ఈ హెడ్లైన్ నిన్న వరల్డ్ వైడ్గా ట్రెండ్ అయింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ మోడీ గారు చేసిన పని యూరప్ దేశాలన్నింటినీ అమెరికాకు అగెన్స్ట్గా ఇన్స్పైర్ చేయబోతుంది. మోడీ గారి ఈ స్టెప్ అమెరికా పతనానికి దారి తీయబోతుంది. ఎందుకంటే మీరు గమనించండి, అమెరికా బాగా డబ్బు, తలపొగురు కలిగిన దేశం. అలాంటి దేశానికి ఇలాంటి ఈగోయిస్టిక్ గాడు ప్రెసిడెంట్ అయితే ఆ దేశం మరింత డేంజరస్గా మారుతుంది. వీడు గత కొన్ని రోజుల నుంచి మన ఇండియాను టార్గెట్ చేస్తూ మన అగ్రికల్చర్ మార్కెట్ కోసం, మన దేశంలో అమెరికా రైతుల ప్రోడక్ట్ని అమ్మడానికి, వీడు చెప్పినట్టుగా మనం రష్యా ఆయిల్ని కొనకూడదు అని టార్గెట్ చేసి మన పైన టారిఫ్ వేస్తున్నాడు. ఇలా వీడు మిగతా దేశాలతో కూడా చేశాడు. ఉదాహరణకి జపాన్ మనకంటే చిన్న దేశం, కానీ మనకంటే డెవలప్ అయిన దేశం. జపాన్ అమెరికాకు బాగా క్లోజ్ కూడా. అయితే ఈ ట్రంప్ జపాన్ పైన టారిఫ్ వేస్తాను అని చెప్పిన వెంటనే జపాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చుంది అండ్ అమెరికాతో ఒక స్పెషల్ డీల్ చేసుకొని వాళ్ళ కింద అణిగిమణిగి పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ ముసలోడు యూరప్ దేశాలన్నింటినీ టార్గెట్ చేశాడు. ఈవెన్ హైలీ డెవలప్డ్ కంట్రీస్ అయిన యూరప్ దేశాలు వాళ్ళకు ఇష్టం లేకపోయినా ఈ ట్రంప్ దగ్గరికి వెళ్ళి అతన్ని కలిసి ఆనందపెట్టి వాడితో డీల్ చేసుకున్నాయి. ఇలా అందరూ, అన్ని దేశాలు ట్రంప్ చెప్పినట్టుగానే విన్నాయి. కానీ అసలు ట్విస్ట్, ట్రంప్కి అసలు దెబ్బ మన మోడీ గారి విషయంలో, ఇండియా విషయంలో పడింది. మనం యూరప్ అండ్ జపాన్ లాగా అంతగా డెవలప్ కాలేదు కావచ్చు, కానీ మనం వాళ్ళలాగా వీక్ కాదు. మనం అమెరికా పైన అంతగా డిపెండ్ అయ్యి లేము. అండ్ ఎవడో బయట గొట్టంగాడు వచ్చి, నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు, నీ అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ నాకు ఇవ్వు అని నోటికి వచ్చినట్టుగా మాట్లాడి బెదిరిస్తే ఇండియా సహించేది కాదు. బహుశా మర్యాదపూర్వకంగా బతిమిలాడితే ఇండియా ఆలోచించేది కావచ్చు. కానీ వీడు బలుపుతో మాట్లాడాడు. అందుకే మన ఇండియా ఈ ట్రంప్తో చాలా క్లియర్గా చెప్పింది, ఒకటి, రష్యా నుంచి ఆయిల్ని మేము మాత్రమే కాదు, మాకన్నా ఎక్కువగా చైనా కొంటుంది. అలాంటప్పుడు నువ్వు చైనాని పట్టించుకోకుండా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు. అండ్ నువ్వు చెప్పావు అని మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపము, ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొనడం మాకు ఇంపార్టెంట్, మా దేశానికి చాలా అవసరం. అలాగే నువ్వు అడిగినట్టు మేము మా అగ్రికల్చర్ యాక్సెస్ని నీకు ఇవ్వలేము, దాంతో మా రైతులకు నష్టం వస్తుంది. నువ్వు ఎంత డెవలప్డ్ కంట్రీ ప్రెసిడెంట్ అయినా కావచ్చు, నీ కంట్రీ ఎంత తోపైనా కావచ్చు, కానీ ముందు నాకు నా దేశం ఇంపార్టెంట్, నా దేశ ప్రజలు ఇంపార్టెంట్, నా దేశ రైతులు ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు మా పైన 25%, 50%, ఇంకా ఎంతైనా టారిఫ్ వేసుకో. మిగతా దేశాల్లాగా భారత్ నీకు లొంగేది లేదు, మేము తగ్గము అని చాలా కరాఖండిగా ట్రంప్ గాడికి వాడి ఈగో హట్ అయ్యేలాగా మన ఇండియా ముఖం పైన ఆన్సర్ ఇచ్చింది. అండ్ మోడీ గారు కూడా చాలా రోజుల క్రితమే చెప్పారు, ఎవరు ఎంత ప్రెజర్ చేసినా మనం వేరే దేశానికి లొంగేది లేదు అని. ఇండియా చూపిస్తున్న ఈ ధైర్యాన్ని, మొండితనాన్ని చూసి ఇప్పుడు మనకన్నా ఎంతో డెవలప్ అయిన యూరప్ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇండియా లాంటి ఒక దేశం అమెరికాను ఎదిరిస్తుంటే మనం ఎందుకు చేయలేకపోతున్నామని వాళ్ళు ఇప్పుడు ఇన్స్పైర్ అవుతున్నారు. అందుకే కదా ఇప్పుడు జర్మనీకి చెందిన ఒక మేజర్ మీడియా హౌస్ ట్రంప్ మోడీకి 4 సార్లు ఫోన్ చేసినా మోడీ గారు ట్రంప్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపలేదు అని క్లియర్గా చెప్పింది. అండ్ ఇది నిజం కూడా. ఇక్కడ మీరు గమనించాలి, మోడీ గారు ట్రంప్ ఫోన్కి ఆన్సర్ ఇవ్వకుండా అమెరికాతో వైరం పెట్టుకోలేదు. మనం కేవలం ఈ ట్రంప్ గాడికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంతే. ఎందుకంటే మన దేశానికి రెస్పెక్ట్ ఇవ్వని వాడికి మనం ఎందుకు ఇవ్వాలి? అండ్ ఇప్పటికీ అమెరికా అండ్ ఇండియా చాలా విషయాల్లో, చాలా ప్రాజెక్టుల్లో కలిసి పనిచేస్తున్నాయి.
ఎందుకంటే మన ఇండియా అవసరం అమెరికాకు ఉంది అండ్ అమెరికా అవసరం కూడా మనకు కొన్ని అంశాల్లో ఉంది. మీరు చూసుకుంటే మన ఇస్రో నాసా కలిసి చాలా ప్రాజెక్టులపైన పనిచేస్తున్నాయి అండ్ మిగతా విషయాల్లో ఇండియా అమెరికా ట్రేడ్ ఇంకా నడుస్తుంది. అండ్ మన ఇండియా ఇప్పటికీ అమెరికా నుంచి మనకు కావాల్సిన కొన్ని వెపన్స్ని పర్చేస్ చేసే ఆలోచనలో ఉంది. కానీ మన ఇండియా చెప్పే విషయం ఏమిటంటే అమెరికా ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా కావచ్చు, నువ్వు అమెరికాకు ప్రెసిడెంట్వి కావచ్చు, అంత మాత్రాన నా దేశం ఏం చేయాలి, ఎవరితో బిజినెస్ చేయాలి, ఎటువంటి డెసిషన్లు తీసుకోవాలి అనేది నువ్వు చెప్పకూడదు. అది మా ఇష్టం, మా దేశ ఇంట్రెస్ట్ని బట్టి మేము డెసిషన్లు తీసుకుంటాం, అంతేకాని నువ్వు చెబితే మేము చేసే రకం కాదు. అండ్ అమెరికాకు మేము ఎవరి దగ్గర ఆయిల్ కొనాలి, ఎవరి దగ్గర కొనకూడదు అని చెప్పే అధికారం లేదు. ఆ డెసిషన్ ఇండియా సొంతంగా తీసుకుంటుంది. ఇది ఇండియా క్లియర్గా అమెరికాకు చెబుతున్న విషయాలు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇవాళ నుంచి అమెరికా మన ఇండియన్ ప్రొడక్ట్స్ పైన 50% టారిఫ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్ని కూడా ఈ ముసలోడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. అమెరికాకు మన ఇండియా నుంచి ఏ ప్రొడక్ట్స్ అయితే చాలా ఇంపార్టెంటో వాటిపైన ఎటువంటి టారిఫ్ వేయలేదు. ఉదాహరణకి ఫార్మస్యూటికల్స్ పైన, అలాగే స్మార్ట్ ఫోన్ల పైన ఎటువంటి టారిఫ్ వేయలేదు. కానీ మిగతా ఇండియన్ ప్రొడక్ట్స్ పైన 50% టారిఫ్ని వేశాడు. దీని ద్వారా దాదాపు $60 బిలియన్ ఇండియన్ బిజినెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇలాంటి టైంలో జనరల్గా అయితే మన మోడీ గారే ట్రంప్కి ఫోన్ చేసి ఎందుకింత కోపం, ఏం సాధించాలనుకుంటున్నావు అని మంచిగా మాట్లాడి టారిఫ్ని తగ్గించుకోవాలి. కానీ మనం ఇప్పుడు అమెరికా కింద తగ్గితే భవిష్యత్తులో మనం ఆల్వేస్ అమెరికా కిందనే ఉండాల్సి వస్తుంది. మోడీ గారు ఈ ట్రంప్ కాల్స్కి ఆన్సర్ చేయకపోవడానికి కారణం ఏమిటంటే వీడికున్న నోటిదూల. వీడు కొన్ని రోజుల క్రింద తల పొగరుతో మన ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అని చెప్పాడు. కానీ ఈ ముసలోడికి తెలియంది ఏమిటంటే ప్రజెంట్ వీఆర్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మన ఇండియానే అతిపెద్ద ఎకానమీ అండ్ వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అలాంటి మన దేశ ఎకానమీని పట్టుకొని ఈ ఈగోయిస్టిక్ ముసలోడు డెడ్ ఎకానమీ అన్నాడు. ఈ విషయాన్ని మోడీ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. అండ్ ఈ ట్రంప్ గారితో ఫోన్ మాట్లాడడానికి ప్రాబ్లం ఏమిటంటే వీడితో మోడీ గారు ఫోన్లో మాట్లాడారే అనుకోండి, వాడు ఆ విషయాలన్నింటినీ అఫీషియల్గా బయట పబ్లిక్గా చెప్పడు, వాడికి నచ్చినట్టుగా మార్చి చెప్పుకుంటాడు. ఆల్రెడీ ట్రంప్ కావాలని ఇలా వియత్నాంతో ఫోన్లో డీల్ చేశాడు. అయితే వియత్నాం అండ్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య డీల్ జరిగింది ఒకటైతే వీడు మీడియా ముందుకు వచ్చి వియత్నాంతో మనకు డీల్ అయిపోయింది, మేము వియత్నాం వస్తువులపైన 18% టారిఫ్ వేస్తున్నాము, కానీ వియత్నాం అమెరికన్ ప్రొడక్ట్స్ పైన 1% టారిఫ్ కూడా వేయడానికి లేదు అని చెప్పాడు. ఈ విషయం విని వియత్నాం ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వీళ్ళ వస్తువులపైన అమెరికా టారిఫ్ వేసుకుంటుంది, కానీ అమెరికా వస్తువులపైన టారిఫ్ వేయము అని వియత్నాం ఎక్కడ ఒప్పుకోలేదు. కానీ వీడు తనను తాను హీరోగా చూపించుకోవడానికి బయట ఇలా చెప్పుకున్నాడు. ఇది వీడి మెంటాలిటీ. అందుకే మోడీ గారు ఇతనితో ఫోన్లో డీల్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇలాంటి ఇంపార్టెంట్ డీల్స్ ఫోన్లో జరగవు అని మోడీ గారు క్లియర్గా చెప్పేశారు. ట్రంప్ ఇలా కావాలనే ఫోన్లో డీల్ మాట్లాడి తనను తాను హీరోగా చూపించుకుంటాడు, ఇతర దేశాల్ని కావాలని ప్రెజర్ చేస్తాడు. ఇదంతా తన ప్లాన్లో భాగం. కానీ ఇలాంటి పప్పులు మన ఇండియా దగ్గర ఉడకవు. ఈ విషయం ట్రంప్ గాడికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఇతర ప్రపంచ దేశాలు కూడా ట్రంప్ ఎంత ట్రై చేసినా ఇండియాను కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నాయి. ఓవరాల్గా ట్రంప్ వేసిన ఎత్తులు, ప్లాన్లు ఏవి కూడా మన ఇండియా పైన పనిచేయలేదు. అండ్ ఇక్కడ జర్మన్ మీడియా చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏమిటంటే ఇండియా అమెరికాకు పర్మనెంట్గా దూరం కాబోతుంది. ఇప్పుడు ఇండియా చైనాకు క్లోజ్ అవుతుంది. ఇండియా చైనాకి క్లోజ్ అవుతున్న విషయం టెంపరీ విషయం కాదు. వీళ్ళు పర్ఫెక్ట్ ప్లాన్తోనే లాంగ్ టర్మ్ చైనాతో ట్రేడ్ చేయడానికి ఇండియా చైనా క్లోజ్ అవుతున్నాయనే విషయాన్ని పబ్లిష్ చేసింది. ఇది నిజం కూడా. చాలామంది అనుకుంటున్నారు అమెరికాతో మనకు చెడింది కాబట్టి ఇప్పుడు మనం చైనాతో క్లోజ్ అవుతున్నాము అని. ఇది కొంతవరకు వాస్తవమే. కానీ మనం ప్రజెంట్ చైనాకి క్లోజ్ అవుతుంది ఏదో కొద్ది రోజుల కోసం కాదు. లాంగ్ టర్మ్ ప్లాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఈవెన్ రష్యా కూడా ఈ విషయంలో మన ఇండియా చైనాతో చేతులు కలిపి ఒక గ్లోబల్ ఈస్ట్ గ్రూప్గా మారి అమెరికాకు పోటీగా మారబోతున్నాయి. ఒకప్పుడు అమెరికా ఏది ఆర్డర్ చేస్తే అన్ని దేశాలు దాన్ని ఫాలో అయ్యేవి. కానీ ఇప్పుడు అమెరికాకు అంత సీన్ లేదు. యుఎస్ క్రెడిబిలిటీ పడిపోయింది.
దానికి మేజర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఎంత ట్రై చేసినా ఇండియా అమెరికా కంట్రోల్లోకి రాకపోవడం. ఇది చూసే ఇప్పుడు మెల్లమెల్లగా మిగతా దేశాలు కూడా అమెరికాకు అగెన్స్ట్గా తమ వాయిస్ని రేస్ చేయబోతున్నాయి. మెల్లగా యూరప్ దేశాలు కూడా మన ఇండియా మార్గంలోకి రాబోతున్నాయి. ఎందుకంటే అమెరికా కింద అణిగిమణిగి ఉంటూ అమెరికాతో బిజినెస్ చేయడం ఏ దేశానికి ఇష్టం లేదు. ఎందుకంటే అమెరికాతో బిజినెస్ చేస్తే ప్రతిసారి లాభం అమెరికాకే ఉంటుంది. ఇప్పుడు ఇండియా, చైనా, రష్యాలు కలిసి అమెరికాకు గట్టి పోటీనివ్వబోతున్నాయి. ఈ గ్రూప్లో ఇప్పుడు యూరప్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ దేశమైనా తమ దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంది. ఇంకో దేశానికి భయపడి వాళ్ళ కింద పనిచేయాలి అనుకోదు. కానీ యూరప్ దేశాల పరిస్థితి ప్రజెంట్ అలాగే ఉంది. వాళ్ళు ఫ్రీడమ్ కోసం చూస్తున్నారు. ఇండియా నడుస్తున్న మార్గంలో వాళ్ళకు ఫ్రీడమ్ కనిపిస్తుంది. యూరప్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన జర్మనీ ఇండియాను సపోర్ట్ చేస్తుంది అంటే మెల్లగా యూరప్ దేశాలన్నీ కూడా జర్మనీ మార్గంలోకి వస్తాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓవరాల్గా ట్రంప్ ఈగోయిస్టిక్ మాటలు, తలపొగరు చేష్టల వల్ల ఇండియా అమెరికా రిలేషన్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి. అండ్ ట్రంప్ ఇండియా ఎకానమీ గురించి మాట్లాడిన మాటలు మోడీ గారికి అస్సలు నచ్చలేదు. అందుకే ట్రంప్ ఎంత ట్రై చేసినా మోడీ గారు తనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇది వరల్డ్ వైడ్గా అమెరికా వాల్యూ పడిపోయింది, అమెరికా క్రెడిబిలిటీ ఇంతకు ముందులాగా లేదు అని చెప్పడానికి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇండియన్గా మనం గర్వపడాల్సిన విషయం ఏమిటంటే ఇండియా ఇంతకు ముందులాగా ఇతర దేశాల చెప్పు చేతల్లో లేదు. ఇంతకుముందు ఇండియా అమెరికా ఏం చెప్తే అది చేసేది. కానీ ఇప్పుడు ఇండియా ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ కంట్రీ. ప్రజెంట్ మనం మనకు నచ్చినట్టుగా మన దేశ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇది ఒక నిజమైన ఇండిపెండెంట్ కంట్రీ చేసే పని. ఇక అమెరికా వేసే టారిఫ్ల వల్ల మనకు కొద్దిపాటి నష్టం ఉండొచ్చు, కానీ అది మన దేశ అభివృద్ధిని, ఎకానమీని ఆపేంత పెద్దది కాదు. నేను ఇదంతా మీకు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇండియాకు అగెన్స్ట్గా నోటికొచ్చినట్టుగా వాగే పేడ్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, న్యూస్ పేపర్లు, లీడర్లు చాలామంది మన దేశంలో ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి సొంత దేశానికి అగెన్స్ట్గా మారకండి. గుడ్డిగా ఎవరి మాటలు నమ్మకండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే, తెలియకపోతే సొంతంగా రీసెర్చ్ చేయండి. నేను చెప్పిన విషయాలు కూడా గుడ్డిగా నమ్మకండి. అన్నిటినీ ఫ్యాక్ట్ చెక్ చేయండి. నిజాలేంటో తెలుసుకోండి, వెరిఫై చేయండి. మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే మనకు శత్రువులు బయట ఉండాల్సిన అవసరం లేదు. మన పతనాన్ని కోరుకునే వాళ్ళు మన దేశంలోనే చాలామంది ఉన్నారు. అవునా కాదా? మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.